సాధారణంగా పుచ్చకాయ అంటే చాలు ఎవరికైనా గుండ్రంగా బయట ఆకుపచ్చ రంగు తొక్క లోపల ఎరుపు గుజ్జు మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ రకమైన పెట్టె టైపు పుచ్చకాయలు మాత్రం విచిత్రంగా ఉంటాయి. రుచిలో కూడా వెరైటీగా ఉంటాయి. ఇవి ఒక రకంగా సైజులో చిన్నవి మాత్రమే కాదు, చతురస్రాకారంలో ఉంటాయి. వీటిని పండించడానికి రైతులు హైబ్రిడ్ రకాల విత్తనాలను ఉపయోగిస్తారు. చరిత్రలోకి వెళితే జపాన్లో చతురస్రాకార పుచ్చకాయల పెంపకం ప్రారంభమైంది. సాధారణంగా గుండ్రని పుచ్చకాయలు ఎక్కువగా నిల్వ ఉండకపోవటం వల్ల వాటిని రిఫ్రిజిరేటర్లో ఎక్కువ స్థలం ఆక్రమించడం లేదా చుట్టూ తిరగడం ద్వారా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో జపనీస్ పశువుల పెంపకందారులు ఊహించారు. వివిధ ఆలోచనలతో తర్జన భర్జన పడిన తర్వాత వారు చివరికి పనిచేసే ఒకదాన్ని రూపొందించారు. వేసవి కాలం వస్తే చాలు అందరి చూపు పుచ్చకాయల వైపే ఉంటుంది. పుచ్చకాయ దాహర్తిని తీర్చడమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఎరుపు, గులాబీ, పసుపు రంగుల్లో దొరికే పుచ్చకాయలు గుండ్రంగా మార్కెట్లో లభ్యమవుతాయి. అమెరికాలో పుచ్చకాయలపై అనేక ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కాగా మన దేశంలో కూడా పుచ్చకాయ సాగుని లాభసాటిగా మార్చే విధంగా రైతులు వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లోని రైతులు సరికొత్త పుచ్చకాయలు పండించి మార్కెట్లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రకమైన పుచ్చకాయలు సైజులో చిన్నవి మాత్రమే కాదు, చతురస్రాకారంలో ఉంటాయి. వీటిని పండించడానికి హైబ్రిడ్ రకాల విత్తనాలను ఉపయోగిస్తారు. ప్రయాగ్రాజ్, కౌసంబి, ఫతేపూర్ జిల్లాల్లో సుమారు 1000 ఎకరాల భూమిలో మల్చ్ ఫిల్మ్ కల్టివేషన్ పద్ధతిని ఉపయోగించి సాగు చేస్తున్నారు. వీటి పెంపకంలో ఒక రైతు ఎకరాకు 80,000 నుండి 90,000 వరకు లాభం పొందగలడు. ప్రస్తుతం ట్రాన్స్ గంగా యమున, కౌశంబిలో, మూరత్గంజ్, ఫతేపూర్లోని జిల్లాలోని ఖగాలో హైబ్రిడ్ రకం పుచ్చకాయలు సాగు చేస్తున్నారు. సరస్వతి రకం పుచ్చకాయ త్వరలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి రైతులు రెడీ అవుతున్నారు.